పండు దండం పెట్టుకో ఇక్కడి నుంచి దండం పెట్టుకో ఇగరా ఇగరా దండం పెట్టుకో వచ్చేసాయి ఇలా అగ్ని కార్యం అయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇలా ఇక్కడ పెట్టేసుకోవాలి. చక్కగా పిల్లగాళ్ళు సంధ్యావందనము అగ్ని కార్యము అన్నీ కూడా ఇలా వేళ ప్రకారం ఉదయము సాయంత్రము కంపల్సరిగా చేస్తారనమాట. మధ్యాహ్నం మొత్తం కూడా బుక్స్ చదువుకోవడము, వాళ్ళకి ఇచ్చిన పాఠాలు, గురువుగారు చెప్పిన పాఠం వల్లి వేయటము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ పాఠశాల వాతావరణం మొత్తం చాలా మంచిగా ఉంది. పిల్లగాళ్ళకైతే చక్కగా వాళ్ళు ఈ పక్కనే ఇంకొక విశేషమైన ఇంకోటి కూడా ఉందండి. చక్కగా గోశాల ఉందన్నమాట. అది కూడా చాలా గోవులు ఉన్నాయి. ఇంట్రెస్ట్ గల వాళ్ళు గోవులకి మనము ధాన్యం పెట్టేవాళ్ళు చక్కగా వచ్చి ఇక్కడైతే పెడుతూ ఉన్నారు. అది కొంచెం అవతలకి ఉందన్నమాట. అంటే ఇదే ప్లేస్లో వీళ్ళదే అనమాట, శృంగేరి వాళ్ళదే మొత్తం. చక్కగా అక్కడ కూడా ఇది గోశాల. అలాగనే చూశారు కదండి ఎంత మంచిగా కట్టించారో వీళ్ళు. ఇవన్నీ కూడా పిల్లలకి చక్కగా వాతావరణము. ఇలా అయిన తర్వాత ఇంకోటి కూడా అండి, మన గురువు గారికి ఎలా మనకి వసతి కల్పించారో, పిల్లలకి ఎలా వసతి కల్పించారో అలాగనే వంట చేసే వాళ్ళకి కూడా చక్కటి వసతి. అలాగనే ఇక్కడ పనిచేసే వర్కర్స్కి కూడా ప్రతిదీ అన్నమాట. సూపర్వైజర్ కానీ ఇక్కడ పనిచేసే వీళ్ళకి కానీ ఎవరికైనా కానీ మంచి వసతులతో కూడిన వాతావరణం ఇచ్చారు. అలాగనే పిల్లలకైతే మాత్రం ఈ వాతావరణంలో చదువుకునే పిల్లగాళ్ళకైతే మాత్రం చదువు చక్కగా వస్తుందని చెప్పి మనమైతే కన్ఫామ్గా చెప్పగలం. ఎందుకంటే వాతావరణం బాగుంటే ఆటోమేటిక్గా మనం దృష్టి పెట్టిన చదువు కూడా చక్కగా వస్తుందండి. ఫస్ట్ వాతావరణం చేసుకోవాలి ఎవరైనా కానీ. ఇంత చక్కటి వాతావరణం కల్పించారు కాబట్టి పిల్లలు శ్రద్ధగా చదువుకొని చక్కటి విద్యని అభ్యసించి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో చూసిన తర్వాత మీ పిల్లలకి ఎవరైనా వేదం చెప్పించాలని ఉంటే మాత్రం ఖచ్చితంగా ఖమ్మం దగ్గరలో మీరుండి, ఖమ్మంలో మనకి దగ్గరలో పాఠశాల పెట్టారు చదివించుకోవాలని అంటే తప్పకుండా ఇక్కడ పాఠశాలతో జాయిన్ చేయండి. చక్కటి వాతావరణంలో మన పిల్లగాళ్ళు చదువుకొని మంచిగా వృద్ధిలోకి వస్తే మనందరికీ సంతోషమే కదా. ఇలా మా మనవడు ఇక్కడ చేరాడు కాబట్టి నాకు సంతోషం వేస్తుంది. ఈ వీడియోని మీ అందరికీ కూడా షేర్ చేస్తూ ఉన్నాను. మీ అందరికీ నచ్చితే మాత్రం తప్పకుండా జాయిన్ చేసేవాళ్ళు జాయిన్ చేయించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.